గడ్డి మైదానంలో లోతుగా ఎత్తైన గడ్డి క్రింద ఒక రాజ్యం అభివృద్ధి చెందుతుంది. చీమల కాలనీ టీం వర్క్ మరియు దృఢత్వం యొక్క అద్భుతం. కార్మికులు క్రమశిక్షణతో తిరుగుతారు, సొరంగాలపై గస్తీ తిరుగుతారు మరియు రాణి వాటన్నింటినీ పర్యవేక్షిస్తుంది. ఇది సంపూర్ణ సామరస్యంతో కూడిన ప్రపంచం. తెల్లవారుజామున చీమల బృందం ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. వారి లక్ష్యం గొప్ప కొండకు ఆవల ఉన్న మానవ పిక్నిక్ స్పాట్ నుండి ఆహారాన్ని తిరిగి పొందడం. మున్ముందు పొంచి ఉన్న ప్రమాదాల గురించి తెలియకుండా అందరూ ఏకతాటిపై కవాతు చేస్తున్నారు. కానీ ప్రమాదం సమీపిస్తోంది. క్రూరమైన రెడ్ చీమల తెగ, వారి బద్ధ శత్రువులు, మేత కోసం వెతుకుతున్న వారిని గుర్తించారు. మెరుస్తున్న ఎర్రటి చీమలు, విజయం కోసం ఆకలితో, వారు దాడికి సిద్ధమవుతారు. వనరుల కోసం యుద్ధం ప్రారంభం కానుంది. యుద్ధం వారి విధిని నిర్ణయిస్తుందని అనిపించినప్పుడు ఆకాశం చీకటిగా మారుతుంది. తుఫాను ఏర్పడుతుంది మరియు మొదటి భారీ వర్షపు చినుకులు ఉల్కలలా కూలిపోతాయి. కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదముంది. ఇప్పుడు శత్రువులు ఒక ఎంపిక చేసుకోవాలి: పోరాడండి లేదా కలిసి జీవించండి. ఒక క్షణంలో రెండు ప్రత్యర్థి కాలనీలు ఏకమవుతాయి. కలిసి వారు చీమల తెప్పను నిర్మిస్తారు, వారి శరీరాలను విడదీయరాని గొలుసుతో కలుపుతారు. శత్రుత్వం కంటే మనుగడే బలమైనదని రుజువు చేస్తూ వరదనీటిలో కాలనీ సురక్షితంగా కదులుతోంది. సూర్యుడు మళ్లీ ఉదయిస్తున్నప్పుడు రెండు కాలనీలు తిరిగి వస్తాయి, బలంగా, తెలివిగా మరియు ఐక్యంగా ఉంటాయి. రాణి తన పిల్లలు పునర్నిర్మాణాన్ని చూస్తుంది. వారు ఐక్యంగా ఉన్నప్పుడు వారిని ఎవరూ ఆపలేరని వారికి తెలుసు.